హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు అండ్ రుద్ర డైలీ రొటీన్ వ్లాగ్స్. నేను మీ రచిత. ఈరోజు నేను మడత కాజా చేశాను. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని వాటర్ వేసుకొని సేమ్ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. చివరిలో కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ పైన కొద్దిగా పౌడర్ వేసి చపాతీని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్న విధంగా వేళ్ళతో ఇలా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మడత కాజాల్ని వేడైన ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మడత కాజాలు గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే కప్తో 1 కప్ షుగర్ వేసుకోవాలి 1 కప్ వాటర్లో. దీనికోసం తీగపాకం అవసరం లేదు, చక్కెర కరిగిపోతే సరిపోతుంది. మరుగుతున్న చక్కెర వాటర్లో ఇప్పుడు కొద్దిగా 2 యాలకులు వేసుకోవాలి. అంతే. మరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ని తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మడత కాజాలలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మడత కాజాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.